హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రియల్టర్ హరి, ఏపీ గవర్నమెంట్ ఆథరైజ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. నా ఏపీ రెరా ఐడి నెంబర్ A0903222154 అండి. సో ఇప్పుడు మీకు ఒక మధురవాడలో డైరెక్ట్ గొడవలు వేసిన ఒక లేఅవుట్ చూపిస్తానండి. సో ఇదేంటంటే మనకి డైరెక్ట్గా ఉడవాళ్ళు వేసిన లేఅవుట్ అండి, లేక్ వ్యూ ఉడా లేఅవుట్ అండి. ఇది మనకి ఇంచుమించు 20 ఎకరాల 87 సెంట్లు అండి. దీని సర్వే నెంబర్ వచ్చేటప్పటికి 148లో పార్ట్ 174లో పార్ట్ అండి. సో మనకి ఇది డైరెక్ట్ గా ఎక్కడంటే వస్తుంది, మనకి నేషనల్ హైవే నుంచి మధురవాడ నుంచి 1 km వస్తుందండి. అలాగే మనకి మిదిలాపూర్ వడా కాలనీ కూడా దీనికి దగ్గరలో ఉంటుందండి. ఇలా కొంచెం ముందుకు వెళ్ళిపోతే జస్ట్ ఒక 1/2 km లోనే మిదిలాపూర్ వడా కాలనీ. సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి ఆపోజిట్ లో 80 feet రోడ్డు ఉంటుందండి. సో ఈ రోడ్డు ఇలాగా మనకి ఈ రోడ్డు ఎక్కడికంటే వెళ్తుంది, మనకి నగరపాలెం డిమార్ట్ కు ఆపోజిట్ లో ఒక రోడ్డు ఉంటుంది కదండి నగరపాలెం. ఆ రోడ్డు మళ్ళీ అలాగెళ్ళి ఐటీ సెజ్ మనకి అయోధ్య నగర్ లేఅవుట్ ని టచ్ చేసుకొని డైరెక్ట్ గా కాగ్నిజెంట్ వైపు వెళ్తుందండి. ఈ లేఅవుట్ మనకి లేక్ వ్యూ అని ఎందుకు పేరుకి వచ్చిందంటే, ఈ చుట్టుపక్కల మనకి ఒకప్పుడు చెరువు ఉండేదండి. దాన్ని ఇప్పుడు క్లీన్ చేశారు. ఇది ఇది జీవీఎంసీ క్లీన్ చేసి దీని చుట్టూ పార్క్ లాగా కట్టే ఆలోచన ఉంది అంటున్నారు. సో అది కానీ అయితే ఈ లేఅవుట్ కి మంచి రూపురేఖలు అంతా మారిపోతాయండి. సో ఈ లేఅవుట్ ఏంటంటే మనకి 20 ఎకరాల 87 సెంట్లు వేసారండి. మీకు తర్వాత జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చి మొత్తం లేఅవుట్ అంతా చూపిస్తాను. ఇందులో ఆల్రెడీ కొన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయండి, కొన్ని ఇండివిజువల్ హౌసెస్ కట్టుకునే ఆలోచన ఉందండి. దీనికి బ్యాక్ సైడే మనకి మనకి ఆర్టీసీ డిపో ఉంటుందండి. పక్కన హౌసింగ్ బోర్డ్ కాలనీ ఉంటుందండి. చుట్టూ ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి. అలాగే దీనికి ఆపోజిట్ లోనే మనకు ఒక పక్క జస్ట్ ఒక 1/2 km వెళ్తే మనకి మిదిలాపూర్ వడా కాలనీ ఇంచుమించు 110 ఎకరాలు అండి, బాగా డెవలప్ అయిందండి. దీనికి దగ్గరలోనే మిదిలాపూర్ వడా కాలనీ పక్కనే రెవెన్యూ లేఅవుట్ ఉందండి. అలాగే ఇట్లోనే మనకి ఈ రోడ్డుకి ఆపోజిట్ లో మనకి ఎంజాయ్, అలాగే దీని దగ్గరలోనే మనకి కుటుంబరావు లేఅవుట్ ఉందండి. అలా కొంచెం ముందుకెళ్తే మనకి అయోధ్య నగర్ లేఅవుట్ ఉందండి. ఆ దగ్గరలోనే మనకి కొంచెం అలా స్ట్రైట్కి వెళ్ళిపోతే శివశక్తి నగర్ కూడా ఉంది. ఆ పక్కనే చిలుకూరు లేఅవుట్ ఉంది. అలాగే డాక్టర్స్ లేఅవుట్ అని చెప్పి అదొక లేఅవుట్ ఉందండి. ఈ బ్యాక్ సైడ్ మనకి గ్లోబ్స్ పక్క నుంచి ఒక పక్క వెళ్తే మల్లేపాలెం సైడ్ మనకి దీప్తి నగర్ లేఅవుట్. అలాగే దీనికి బ్యాక్ సైడే మనకి ఇండియా బుల్స్ దగ్గరలోనే సాయిప్రియ లేఅవుట్ ఉందండి. అంటే ఇది 80 feet రోడ్డు, ఆ లెఫ్ట్కి వెళ్తే 100 feet రోడ్ అండి. మళ్ళీ 100 feet రోడ్ అలాగే వెళ్తే మనకి ఐటీ సెజ్ వెళ్ళే రూట్ లో మనకి ఇండియా బుల్స్, ది అడ్రస్ గేటెడ్ కమ్యూనిటీ, హరిత అపార్ట్మెంట్ పక్కన ఇండియా బుల్స్ అండి. సారీ, హరిత అపార్ట్మెంట్ పక్కనే కాగ్నిజెంట్ అండి. అంటే కాగ్నిజెంట్కి ఇంచుమించు ఒక 2 kilometerల లోపే ఈ లేఅవుట్ ఉంటుందండి. సో ఇది మనకి ఇన్వెస్ట్మెంట్కి పర్పస్కి బాగానే ఉంటుంది, రెడీ టు కన్స్ట్రక్షన్కి చాలా బాగుంటుందండి. ఈ లేఅవుట్ మనకి మధురవాడకి నడి బొడ్డున సబ్ రిజిస్టర్ ఆఫీస్కి అత్యంత దగ్గరలో, అలాగే నేషనల్ హైవేకి కూడా 1 km డిస్టెన్స్లోనే ఉంటుందండి. ఈ లేఅవుట్ మీకు చూస్తే ఇల్లులు కూడా అన్ని ఎక్సలెంట్గా కనబడుతుందండి. సో ప్రస్తుతానికి ఏంటంటే ఈ లేఅవుట్లో చాలామంది ఓనర్స్ ఎక్కువ మంది అబ్రాడ్లో ఉండడం వల్ల కొంచెం మెయింటెనెన్స్ తగ్గిందండి. సో వాళ్ళు కూడా అసోసియేషన్ ఫామ్ చేశారు. వాళ్ళు కూడా చాలా మంది క్లీన్ చేస్తున్నారు. ఈ రోజు కూడా మేము లేఅవుట్లో చూస్తుంటే జేసీబీతోనే కొన్ని సైట్లు క్లీన్ చేయించారండి. సో మీకు లేఅవుట్ అంతా ఒకసారి చూపించి మళ్ళీ లాస్ట్లో నేను ఫినిష్ చేస్తానండి. అలా చూపించు. ఇది చెప్పేస్తే చెప్పండి. ఇది చూపించవచ్చు మళ్ళీ వద్దాం. ఈ లేఅవుట్ ఈ లేఅవుట్ లో ఇల్లులు ఉన్నాయి చూడండి. కొత్తగా కట్టుకున్న బిల్డింగ్. ఇది కూడా ఒక రోడ్డు, ఇంకా ఫామ్ క్లోజ్ అయింది. చూపిస్తాయి చెప్పండి.
స్ట్రైట్ కొంచెం ఎందుకు అక్కడ ఈ లెఫ్ట్ వెళ్దాం అక్కడ లెఫ్ట్కి వెళ్ళిపోయి చూస్తాను అయితే ఓకే దీనికి ఇది క్లీన్ సైకిల్ క్లీన్ అయింది ఈ సైడ్ కి వెనకాల ఆర్టీసీ పక్కన హౌసింగ్ బోర్డ్ కాలనీ చెప్పండి క్లీన్ అయినట్టు 400 గజాలు క్లీన్ అయింది ఇది సైట్ సేల్ అయింది వెస్ట్ ఫేసింగ్ వెనకాల హౌసింగ్ బోర్డు వెళ్ళండి బాగుంది ఇది ఒక రోడ్ అండి ఆపోజిట్ ఇది ఒక రోడ్డు వాటర్ ట్యాంక్ లేఅవుట్ వాటర్ ట్యాంక్ ఇది ఆపోజిట్ ఒక రోడ్డు ఆల్రెడీ ఇల్లు కట్టుకున్నా అవన్నీ రెడీ చేస్తున్నారు బేస్మెంట్ అది ఎదురుకుండా ఎన్జిఓస్ లేఅవుట్ ఈ రోడ్ లెఫ్ట్కి వెళ్తే మళ్ళీ ఆర్టీసీ కాలనీకి వెళ్ళే రోడ్ కనెక్ట్ అయింది చూడండి చూపిద్దాం అక్కడ సరే ఆర్టీసీ డిపో ఇది ఆర్టీసీ డిపో ఇది ఇదంతా కాలనీ అక్కడి నుంచి కొండపైన మోరీటెక్ సాఫ్ట్వేర్ కంపెనీ ఈ రోడ్ లో రైట్ వెళ్తే ఆయిల్స్ అపార్ట్మెంట్ హైరేజ్ అపార్ట్మెంట్స్ వస్తాయి అక్కడి నుంచి గేట్ ఇది ఇది గేట్ రైట్ లేవడికి వెనకాల ఒక గేట్ ఇది ఆర్టీసీ కాలనీ అన్నిటి కనెక్ట్ అయ్యాయి ఎన్జిఓస్ లేవడికి వడా కాలనీ అందరికీ కనిపించేదంతా ఆదిత్య అపార్ట్మెంట్స్ హై రేంజ్ అపార్ట్మెంట్స్ సో మనం ఇందాక ఒకటి ఎంట్రన్స్ మనకి అటువైపు సబ్ రిజిస్టర్ ఆఫీస్ వైపు ఎంట్రన్స్ అండి ఇది మనకి ఆర్టీసీ కాలనీ మనకి మధురవాడ ఆర్టీసీ డిపో ఉంటుంది కదండి
సో ఆ రోడ్ అండి ఇది. సో ఇది మనకు కనిపిస్తుంది ఆదిత్య అపార్ట్మెంట్స్ అండి. సో ఇది మనకి కొంచెం మినీ గేటెడ్ కమ్యూనిటీ అండి. సో ఇందాక మనకి ఈ రూట్ వెళ్తే పక్కనే మనకి ఆర్టీసీ పార్సిల్ కార్గో ఉంది కదండి, అది మనకి మధురవాడ ఆర్టీసీ డిపో. సో ఇది కూడా మనకి ఇటుపక్క అంతా కన్స్ట్రక్షన్ అంతా అయిపోయి చాలా ఎక్సలెంట్ గా ఉందండి. సో ఇది లేక్ వ్యూ లేఅవుట్ మనకి. సో మనకి ఇదొక ఎగ్జిట్, మనకి ఇదొకటి ఎగ్జిట్, అదొక ఎగ్జిట్ ఉందండి. సో ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే అండి, మనకి మధురవాడ మనకి సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరలో మనకి డైరెక్ట్ ఉడావాల్ వేసిన లేఅవుట్లు కొన్ని ఉన్నాయండి. ఒకటి మిదిలాపూర్ ఉడా కాలనీ 110 ఎకరాలు చాలా ఎక్సలెంట్ గా డెవలప్ అయింది. ఇది కూడా 20 ఎకరాలు 87 సెంట్లు అండి. సో ప్రెజెంట్ మెయింటెనెన్స్ అంతా బాగాలేదు, కానీ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ అంతా ఫామ్ అయ్యి ఇది కూడా కొంత అమౌంట్ వేసి మొత్తం అంతా నీట్ గా క్లీన్ చేసే ఆలోచనలో ఉన్నారండి వాళ్ళంతా. సో అప్పుడు ప్రెజెంట్ అయితే ఈ లేఅవుట్ తాలూకు గవర్నమెంట్ వాల్యూ 33,000 ఉందండి. యాక్చువల్ గా మన ఫిబ్రవరి 1 నుంచి ప్రపోజల్ గవర్నమెంట్ వాల్యూ ఇది 38,000 అండి. అంటే 38 నుంచి నెక్స్ట్ రేపొద్దున్న ఎప్పుడైనా ఇది గవర్నమెంట్ వాల్యూ పెంచాలంటే 38,000-40,000 ఉంటుందండి. సో రీజనబుల్ ప్రైస్ లో ఇందులో ప్లాట్లు అవైలబుల్ ఉన్నాయండి మనకి సేల్ కి. సో మీకు ఇందులో ప్లాట్లు కావాల్సిన వారు నన్ను సంప్రదిస్తే మీకు ఇందులో ప్లాట్లు నేను ప్రొవైడ్ చేస్తానండి. సో ఈ చుట్టుపక్కల రిమైనింగ్ లేఅవుట్ మిదిలాపూర్ ఉడా కాలనీ అన్ని 75,000 ఆ రేంజ్ లో ఉన్నాయి. అలాగే రెవెన్యూ లేఅవుట్ 60,000-65,000. తర్వాత ఇటు పక్క అయోధ్య నగర్ లేఅవుట్ ప్రస్తుతానికి 45,000-50,000 ఉందండి. అలాగే ఎన్జిఓస్ లేఅవుట్, అలాగే అయోధ్య నగర్ లేఅవుట్, శివశక్తి నగర్, అలాగే మనకి చిలుకూరు లేఅవుట్, శివశక్తి నగర్లో లేఅవుట్, మనకి చుట్టుపక్కల చాలా లేఅవుట్లు కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి. ఇది కొంచెం రీజనబుల్ ప్రైస్ లో ఉందండి. ఈ లేఅవుట్లో మీకు ఎవరికైనా ప్లాట్లు ఉంటే నేను అమ్మి పెడతానండి. నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నెంబర్ 9550049947 అండి. అలాగే మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే డైరెక్ట్‌గా డెవలప్ చేసిన లేఅవుట్లు ఇంచుమించు ఒక 60 లేఅవుట్లు ఉన్నాయండి. ఆ లేఅవుట్లు అలాగే పర్మిషన్‌తో ఏసిన లేఅవుట్లు అన్నీ కవర్ చేసి మన యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం అండి. ప్రతి లేఅవుట్ ఎయిదర్ డైరెక్ట్‌గా వాళ్ళు ఏసిన లేఅవుటా, అంతకుముందు టీపీటీ టౌన్ ప్లానింగ్ ట్రస్ట్‌తో ఏసిన లేఅవుటా, ఇప్పుడు రీసెంట్‌గా 2018 తర్వాత వీఎంఆర్‌డీఏతోని ఏసిన లేఅవుట్లు, డైరెక్ట్‌గా ఏసిన లేఅవుట్లు, అలాగే పర్మిషన్‌తోని వీఎంఆర్‌డీఏ పర్మిషన్‌తో ఏసిన ప్రైవేట్ లేఅవుట్లు అన్నీ మొత్తం ఎప్పటి నుంచి 1970s నుంచి ప్రెజెంట్ వరకు ఏస్తున్న అన్ని లేఅవుట్లు మనం వీడియో తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తామండి. ఎందుకంటే అది చాలా మందికి బయట ఉన్న ఎన్ఆర్ఐ పీపుల్‌కి ఉపయోగపడుతది. అలాగే వేరే వేరే స్టేట్‌లో ఉన్నోళ్ళకి కూడా ప్రెజెంట్ మీరు ప్లాట్ కొనుక్కుంటారు. అది మీరు అప్పట్లో తక్కువ కొనొచ్చు 6,000కి, 10,000కి సో కొనుక్కుంటారు ఆక్షన్‌లో. సో ప్రెజెంట్ తాలూకా లేఅవుట్ పొజిషన్ ఎలా ఉన్నదనేది మీకు తెలియాలంటే మనం ఈ వీడియో అనేది మీకు ఉపయోగపడుతదండి. ప్రస్తుతానికి మెయింటెనెన్స్ ఎలా ఉన్నాయి, ఈ చుట్టుపక్కల డెవలప్‌మెంట్స్ ఏమొచ్చాయి. సో దీనికి దగ్గరలోనే ఈ లేఅవుట్‌కి జస్ట్ అలాగా ఒక 1½ కేఎం ఎళ్తే మనకి కాగ్నిజెంట్ వచ్చిందండి. చాలా షార్ట్ కట్‌లో ఎళ్ళిపోవచ్చు మనకిది. ఆర్టీసీ కాలనీ ఇలాగ ఆర్టీసీ డిపోకి అపోజిట్ నుంచి ఎళ్ళిపోయినా. అలాగే మనకు స్ట్రెయిట్‌గా ఎళ్తే కొంచెం 2 కేఎం పడతదండి. సో మనకి ఈ మధురవాడ ఈ ఐటీ సర్జ్ అనేది ఇప్పుడు మన లేఅవుట్ అక్కడి నుంచి చూస్తేనే క్లియర్‌గా కనిపిస్తుందండి. మౌరిటెక్ బిల్డింగు అది. సో అన్ని విధాలుగా మధురవాడ అనేది ఇన్వెస్ట్‌మెంట్‌కి, రెడీ టు కన్‌స్ట్రక్షన్‌కి, అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇది అందుబాటులో ధరలో ఉన్నాయండి. ఇంచుమించు చాలా ప్లాట్స్ రెడీ టు కన్‌స్ట్రక్షన్ సిటీలో కాస్ట్ మనకి ఎంవీపీ, సీతం ధర అన్నీ 1,50,000 వరకు ఎళ్ళిపోయాయండి. ఇక్కడొచ్చేటప్పటికి మీ బడ్జెట్‌లో దానికి సగం 60,000-65,000, కొన్ని ఏరియాల్లో 50,000-55,000, సో 45,000, 50,000. సో రెడీ టు కన్‌స్ట్రక్షన్‌కి అనేది మధురవాడ సిటీకి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉందండి. సో చాలా ఎక్సలెంట్ లేఅవుట్లు ఉన్నాయి. మీకు ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌కి బావుంటది. రెడీ టు కన్‌స్ట్రక్షన్ కూడా బావుంటదండి. ఇప్పుడు ఐటీ సీజన్‌లో చాలా సాఫ్ట్‌వేర్ కంపెనీలు మనకి కాగ్నిజెంట్‌తో పాటు అలాగే మనకి టీసీఎస్‌కి, ఇన్ఫోసిస్‌కి కూడా ల్యాండ్ ఇచ్చారండి. అవన్నిట్లికి చాలా దగ్గరలో ఉంటదండి. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకి, కుటుంబ సభ్యులకి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాల్లో ఏవైనా ప్లాట్లు అమ్మాలన్నా, కొనాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. సో మళ్ళీ జస్ట్ ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకుందేంటంటే చిన్న పర్సనల్ రిక్వెస్టు. నేను చాలా సార్లు చెప్తున్నా నాకు ఫోన్ కాల్స్ నేను రెస్పాండ్ అవ్వలేకపోతున్నానండి. మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. సో ఇలాంటి నేను డే టైమ్‌లో ఎక్కువ వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఫ్లైట్ మోడ్‌లోకి వెళ్ళిపోతే, లేదంటే కొంతమంది మన దగ్గర కొనుక్కున్నోళ్ళు బ్యాంక్ లోన్‌కెళ్తారండి. సో ఆ ప్రాసెస్ బ్యాంక్ లోన్‌లకి వెళ్ళడానికి ఆ బ్యాంకుల చుట్టూ ఆ ప్రాసెస్ చేయించడం ఆటిల వల్ల నేను ఫోన్ కాల్ రెస్పాండ్ అవ్వలేను. అలాగే మనకి ఈ మధ్యన సైట్ విజిట్లు కూడా ఎక్కువవుతున్నాయి. మినిమం వారంలో ఒక 3, 4 సైట్ విజిట్లు ఉంటున్నాయి. సో సైట్ విజిట్ కస్టమర్ నాతో పాటు ఉన్నారంటే
నేను కనీసం ఫోను ఎందుకంటే ఆళ్ళకన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల నేను చాలా సార్లు చెప్పాను మీకు బోర్ కొట్టినా కస్టమర్‌తో పాటు నేనుంటే మీకు ఫోన్ రెస్పాండ్ అవ్వలేనండి. సో, మీకు మెసేజ్ పెడుతున్నా ఐ అపాలజీ సో, కన్ మీ మీ నేను మీకు క్షమించండి. మీకేమేమి కావాలో మీ రిక్వైర్మెంట్ ఏంటనేది నాకు వాట్సాప్ చేయండి అని మెసేజ్‌లు చేస్తున్నాను. కొంతమంది మెసేజ్‌లు చేస్తున్నారు. మళ్ళీ నేను తిరిగి కాల్ బ్యాక్ నేను ఈవినింగ్ వచ్చేటప్పటికి 7, 7:30 అవుతుంది. అప్పటి నుంచి 9:30 వరకు కాల్ చేస్తానండి. 9:30 దాటాక మన కస్టమర్స్‌కి కాల్ చేస్తే బాగోదు కదండీ! సో, మెసేజ్‌లయ్యి మరుసటి రోజు కూడా చేస్తున్నా. కొంతమంది ఆ రోజు రెస్పాండ్ అవుతున్నారు. లేదా తర్వాత రెస్పాండ్ అవ్వట్లేదు. సో, ఈ ఇన్‌కన్వీనియన్స్‌ని కొంచెం అర్థం చేసుకోండి. సో, తప్పుగా అర్థం చేసుకోకండి. మీరు మెసేజ్ చేశారనుకోండి, నేను కార్‌లో ఉన్న కస్టమర్‌తో నేను మీకు రిప్లై ఇవ్వగలనండి. సో, నా ఫ్రీ టైమ్‌లో మీకు నేను రెస్పాండ్ అవుతాను. అలాగే మీ ఏమైనా ప్రాపర్టీలుంటే నాకు చెప్పారనుకోండి, నేను కూడా ఆ లేఅవుట్‌కెళ్ళి వీడియో తీసుకొని అన్నీ చేసినప్పటికి మనకి డే టైమ్ అంతా మనకి ఇలాగే పోతుంది. ఈ మధ్యన కొంచెం రిజిస్ట్రేషన్‌లు ఇక్కడ ఎక్కువ అవ్వడం వల్ల కొంచెం ఆ ప్రాసెస్, లోన్ ప్రాసెస్ తర్వాత ఉడా లేఅవుట్లు ఇప్పుడు డైరెక్ట్‌గా ఉడా లేఅవుట్లు అంటే దీనికి సేల్ పర్మిషను, ఎన్‌ఓసీ ప్రాసెస్సు, అలాగే నోటరీలు చేయించడం, అఫిడవిట్లు ఇదంతా కొంచెం రిటర్న్ వర్క్ ఎక్కువుంటుందండి. అది సో, నేనంతా వన్ మ్యాన్ ఆర్మీ లాగా నేనొక్కడినే చేసుకుంటాను కాబట్టి, కొంచెం నేను టైం కేటాయించాల్సొస్తుంది. సో, మీ కస్టమర్స్ వల్లే నేను బతుకుతున్నాను కాబట్టి, మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. నేను ఫోన్ రెస్పాండ్ అవ్వకపోయినా. మీరు నాకు వాట్సాప్ చేయండి. నేను నా ఫ్రీ టైమ్‌లో మీకు ఫోన్ చేసి సో, చాలామంది ఎన్ఆర్ఐలు నైట్ పూట ఫోను జేస్తున్నారండి. సో, నైటు 7 నుంచి మిడ్‌నైట్ 2 వరకు నాకెలాంటి ఇబ్బంది లేదండి. మీరు ఫోను కాల్స్ ఎప్పుడైనా చేయొచ్చు. సో, నేను కొంచెం లేట్‌గా పడుకోవడం వల్ల మార్నింగ్ 9 వరకు లెగలేను. సో, ఈలోపు కొంతమంది 9 లోపు చాలామంది ఫోన్లు జేస్తున్నారు. వాళ్ళకి నేను రెడీ అయ్యి, నాకు టైముంటే ఫోను జేస్తాను. అలాగే కొన్ని రోజులు మన ఆల్టర్‌నేట్ డేస్ పెట్టుకుంటాను ఫోను కాల్స్. ఈ మధ్యన కొంచెం రిజిస్ట్రేషన్‌లు ఎక్కువ అవ్వడం వల్ల, ఈ డైలీ బయటికెళ్ళడం వల్ల నాకు కొంచెం కొన్ని రోజులు నేను రెస్పాండ్ అవ్వలేదండి. సో, సారీ అండి. తప్పుగా అర్థం చేసుకోకండి. నాకు మెసేజ్ చేయండి నా ఫోను నంబర్‌కి. సో, ఇలాంటివి మన 3 జిల్లాలు ఓపెన్ ప్లాట్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, ఇండివిడ్యువల్ హౌస్, విల్లాస్ ఏవి అమ్మాలన్నా, కొనాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్. జై హింద్. జై భీమ్.